కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన బాలికలకు కోరమండల్ సంస్థ నగదు అవార్డులు అందించింది. 50 పాఠశాలల నుంచి ఎంపిక చేసిన 100 మంది బాలికలకు నగదు పురస్కారాలు అందజేసింది. మొదటి బహుమతిగా 5,000, రెండవ బహుమతిగా 3,500 రూపాయలు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, ఎమ్మెల్యే కమలాకర్, కోరమండల్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. అందులో ఒక మంచి కార్యక్రమం ఏం చేస్తుందంటే, ఈ భారతదేశంలో చాలా మంది కూడా నిరుపేదలు ఉంటారు. నిరుపేదలు ఉన్నా కూడా వారికి ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలను చదివించేందుకు తహతలాడతారు. కానీ ఆర్థిక స్తోమత లేక ఆ యొక్క బిడ్డల యొక్క చదువును అర్థాంతంగా ముగిస్తారు. తద్వారా ఆ బిడ్డకు చదవాలనే ఉద్దేశం ఉన్నా కూడా ఆ ఆర్థిక సహకారం లేక ఆ ముందుకు చదవలేక ఒక మంచి విద్యార్థిని దేశానికి భారత పౌరులు ఉన్న విద్యార్థిని చదువులో మధ్యన ఆపేశారు. కాబట్టి అలాంటి విద్యార్థులను చదువుకుని ప్రోత్సహించడానికి ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నారు. వారికి వాస్తవంగా చాలా అభినందన తెలుస్తున్నాం. నిజంగా ఆ ఇంటిలో ఆడపిల్ల చదువు అనేది ఎన్ని రకాల ఉపయోగపడుతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఆ ఇంట్లో ఆ బిడ్డ చదువుకుంటే మొత్తం కుటుంబాన్ని చదివించగలుగుతుంది. అదే కాకుండా ఆ బిడ్డ ఆ ఆడపిల్ల చదువుకున్నటువంటి చదువు మళ్ళీ ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పుట్టబోయే పిల్లలకి మొదటి ఉపాధ్యాయురాలుగా ఆ అమ్మాయి ఉంటుంది.